कई गले कन्नु गोटाया नडों लक 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 चगटाया మజాగా మడతేస్తివే పీచు మిఠాయా తన మీద ప్రాణం పెట్టుకున్నాను, అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి. ఏంటయ్యా పనులన్నీ చాలా స్పీడ్ గా జరుగుతున్నట్టున్నాయి. అన్ని చెప్పారు కదా పని ఆపేసారండి. మీకేనా చెప్పేది? ఎవరు సార్ మీరు? మిమ్మల్ని ఇక్కడికి ఎవరు పిలిచారు? పిలవకుండా వచ్చేవాడేనయ్యా ఈ ఏరియా వాడు. అది సరేలే గాని ఈ పనంతా ఎవరిని అడిగి చేయిస్తున్నారు? ఏంటి సార్, అన్ని పర్మిషన్స్ తీసుకున్నాం కదా, పీడబ్ల్యూడి, ఈబీ డిపార్ట్మెంట్, టోటల్ గా అన్ని లీగల్ పర్మిషన్స్ తీసుకున్నాం కదా సార్. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు సరే, నా దగ్గర పర్మిషన్ తీసుకున్నారా? మన ట్యాక్స్ కట్టకుండా కట్టేద్దామని చూస్తున్నావా? అసలు ఈ ఏరియాలో నా పరువు మర్యాద ఏమైపోవాలి? ఏంటి సార్ తమాషాగా ఉందా? గవర్నమెంట్ దగ్గర ప్రాపర్ గా పర్మిషన్ తీసుకుని బిల్డింగ్ కడుతున్నాం, మీకెందుకు కమిషన్ ఇవ్వాలి? ఇలా చూడు తమ్ముడు, ఇవన్నీ నీకు అర్థం కావు. నీ పైన ఒకరు ఉంటారు కదా, ఆయనకు ఫోన్ చేసి అన్నగారు వచ్చారు పైసలు తీసుకుని రమ్మని చెప్పు. వచ్చాక ఆయన అర్థం చేసుకుంటారు. అది వదిలేసి ఎందుకని ప్రశ్నలు వేస్తూ ఉన్నావు అనుకో, ఇలా చూడు, నా దగ్గర ఉన్న వాళ్ళందరూ వేట కుక్కలు లాంటి వాళ్ళు, కరిచి చంపేస్తారు. త్వరగా రమ్మని చెప్పు, వెళ్ళు. అన్నా ఇంత పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నాడు కదా, అతను సౌండ్ పార్టీ అయింటాడా? అలాంటి వాడైతేనే మనకు మంచిదిరా. ఆ రేంజ్ లో పైసలు ఉన్నాడు అయితేనే మనకు కమిషన్ ఇవ్వడం అనేది పెద్ద కష్టంగా అనిపించదు. మనం ఇచ్చిన అటాక్ కి పైసలు పట్టుకుని పరిగెట్టుకుంటూ వస్తాడు చూడరా. సార్ నేను గోపిని మాట్లాడుతున్నాను సార్. బయలుదేరండి గోపి, వచ్చేస్తున్నా. సార్ సైట్ దగ్గర చిన్న ప్రాబ్లం సార్.